ఒకసారి ఊహించండి, మన కళ్ళ ముందు ఆకాశంలో ఒక అజ్ఞాత వస్తువు కనిపిస్తే దాన్ని చూసి ఎయిర్పోర్ట్ మొత్తం 3 గంటల పాటు మూసివేయాల్సి వస్తే, అంతేకాకుండా ఇండియన్ ఎయిర్పోర్ట్స్ అలాగే ఫైటర్ జెట్లు కూడా దాన్ని ట్రాక్ చేయలేకపోతే, ఇది సినిమా కథ కాదు, ఇది నిజంగా ఇండియాలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన. ఇవాళ మనం ఇండియాలో జరిగిన కొన్ని భయంకరమైన మరియు ఇంకా పరిష్కారం కాని మిస్టరీల గురించి తెలుసుకుందాం. యుఎఫ్ఓ నుండి హిమాలయాల్లో వందల సంఖ్యలో మనుషుల స్కెలిటన్స్ వరకు, మరియు 42 సంవత్సరాలు మూసేసిన ఒక హాంటెడ్ రైల్వే స్టేషన్ నుండి ఈ మిస్టరీలు వింటే ఒకే ఒక ప్రశ్న ఖచ్చితంగా మీకు వస్తుంది: మనకు తెలిసిన ప్రపంచం నిజంగా ఇది సింపుల్ గానే ఉంటుందా అని. నెంబర్ 1, యుఎఫ్ఓ. ఇది ఒక నిజంగా జరిగిన సంఘటన. ఇక్కడ ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కనిపించిందని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది. అలాగే ఆ ప్రాంతంలో ఏదైనా అనుమానాస్పదంగా ఎగురుతున్నదా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని జెట్స్ ను పంపించారు. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా యుఎఫ్ఓ లేదా ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడితే మన మెదడులో ముందుగా గుర్తొచ్చే దేశం అమెరికా. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఏలియన్స్ గురించి, యుఎఫ్ఓల గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది అని చాలా నమ్ముతారు. ఇంటర్నెట్ లో కూడా చాలా వీడియోలు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. కానీ నాకు ఎప్పటి నుంచో ఒక ప్రశ్న ఉంది: ఇలాంటి సంఘటనలు ఓన్లీ అమెరికాలోనే ఎందుకు జరుగుతాయా అని? లేదా మన ఇండియాలో కూడా ఎక్కడో దగ్గర జరిగిందా? దాన్ని మనం దాచేయాలని చూస్తున్నామా? ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నవంబర్ 19, 2023 మనం మాట్లాడుతున్నది మణిపూర్ రాష్ట్రం గురించి. మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఉన్న వీర్ టికేంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆ రోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దాని కారణంగా దాదాపు 3 గంటల 20 నిమిషాల పాటు అన్ని ఫ్లైట్స్ సస్పెండ్ అయ్యాయి. డిపార్చర్ కి రెడీగా ఉన్న 3 ఫ్లైట్లు అయితే డిలే అయ్యాయి. గువాహటి మరియు కోల్కతా నుండి వస్తున్న 2 ఫ్లైట్లని డైవర్ట్ చేసేశారు. అయితే ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగింది? అసలు విషయం ఏంటంటే, ఆ రోజు ఆ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక యుఎఫ్ఓ కనిపించింది. అవును, ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ దాదాపు 1.5 గంట పాటు ఆకాశంలో కనిపిస్తూ ఉంది. సుమారు మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల నుండి సిఐఎస్ఎఫ్ నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి కాల్ వచ్చింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ పైన ఒక తెల్ల రంగు లో ఉన్న ఒక డిస్క్ లేదా బనూన్ లాంటి ఆబ్జెక్ట్ నెమ్మదిగా ఎగురుతూ అక్కడే తిరుగుతుందని చెప్పారు. ఇది ఫేక్ కాల్ కాదు, నిజంగా ఆ రోజు ఆ ఆకాశంలో ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ కనిపించింది. అది చూసిన వెంటనే సేఫ్టీ కారణాల వల్ల అన్ని ఫ్లైట్ ఆపరేషన్లను నిలిపేశారు. పైలట్స్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, స్థానిక ప్రజలు అందరూ కూడా ఆ ఆబ్జెక్ట్ ని చాలా స్పష్టంగా చూడగలిగారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా ఫాస్ట్ గా స్పందించింది. వెస్ట్ బెంగాల్లోని హషీరామా ఎయిర్ బేస్ నుండి 2 ఫైటర్ జెట్స్ ని వెంటనే అక్కడికి పంపించారు. ఆ జెట్స్ చాలా అడ్వాన్స్ స్కానింగ్ టెక్నాలజీతో ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు ఆ ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేయలేకపోయారు. సాయంత్రం అవుతుండగా ప్రజలు మరో విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఆ యుఎఫ్ఓ లైట్ విడుదల చేస్తూ గ్లో అవడం ప్రారంభించింది. ఈ ఆబ్జెక్ట్ 2:25 నుంచి 4:05 వరకు కనిపించింది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆ యుఎఫ్ఓ గాల్లోనే మాయమైపోయింది. ఈ కేసును డీజీసీఏ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి విచారించారు. కానీ ఆశ్చర్యకరంగా ఈ సంఘటన గురించి ఎలాంటి అధికారిక వివరణ ఇప్పుడు కూడా విడుదల కాలేదు. కొన్ని థియరీలు మాత్రమే బయటకు వచ్చాయి. ఇలా ఈ యుఎఫ్ఓ కేసు ఇప్పటికీ భారతదేశంలోని ఒక క్రీపీ అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 2, రూప్కండ్. దీన్నే స్కెలిటన్ రివర్ అని కూడా అంటారు. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో 16,500 అడుగుల ఎత్తులో ఒక సరస్సు ఉంది. దాని పేరు రూప్కండ్ లేక్. దీనినే లేక్ ఆఫ్ స్కెలిటన్ అని కూడా అంటారు. ఎందుకంటే మంచు కరుగుతున్నప్పుడు అక్కడ వందల సంఖ్యలో మనుషుల ఎముకలు, పుర్రెలు బయటపడ్డాయి. 1942లో ఒక ఫారెస్ట్ రేంజర్ హరికృష్ణన్ మద్వాల్ మొదటిసారిగా ఈ స్కెలిటన్ ను కనుగొన్నాడు. రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే అక్కడ 300 మందికి పైగానే మనుషుల ఎముకలు ఉన్నాయని తెలుసుకున్నారు. వాటిలో కొందరు 1200 సంవత్సరాల పాతవారు, మరికొందరేమో 3 నుంచి 400 సంవత్సరాల పాతవారు. ఇంకా ఆశ్చర్యకరంగా కొందరైతే మెడిటేరియన్ ప్రాంతం నుంచి కూడా వచ్చిన వారు. అంటే ఈ అందరూ ఒకే సమయంలో చనిపోలేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంత ఎత్తులో ఉన్న
ఉన్న ఈ సరస్సులో ఎముకలు ఎలా వచ్చాయి? ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. నెంబర్ 3, బెగుంకోదర్ రైల్వే స్టేషన్. వెస్ట్ బెంగాల్ లో ఒక రైల్వే స్టేషన్ ఉంది. దాని పేరు బెగుకుందూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ఒకప్పుడు 40 సంవత్సరాల పాటు పూర్తిగా మూసివేయబడింది. 1967లో ఒక స్టేషన్ మాస్టర్ ఒక తెల్లని దుస్తులు వేసుకున్న ఒక మహిళ ప్లాట్ఫారం పై చూశారని చెప్పాడు. ఆమె ట్రైన్ కంటే వేగంగా పరిగెత్తి చివరికి ట్రైన్ కిందే పడిపోయిందని చెప్పాడు. ఆ సంఘటన తర్వాత ఆ స్టేషన్ మాస్టర్ కూడా కొన్ని మిస్టీరియస్ పరిస్థితుల్లో చనిపోయాడు. మరొక స్టాఫ్ కూడా అదే మహిళను చూశామని చెప్పారు. తర్వాత ఆమె కూడా చనిపోయారని కథలు ఉన్నాయి. అందుకే ప్రజలు ఆ స్టేషన్ ని హాంటెడ్ స్టేషన్ గా పిలుస్తారు. భయంతో ట్రైన్లు కూడా అక్కడ ఆగడం మానేశాయి. అలా ఆ స్టేషన్ దాదాపు 42 ఏళ్లు మూసివేయబడింది. దాని తర్వాత 2009లో మళ్లీ ఓపెన్ చేశారు.